అప్పుల బాధల నుండి విముక్తి పొందడం ఎలా? ప్రాక్టికల్ వేస్ టు గెట్ అవుట్ ఆఫ్ డెట్. మూఢనమ్మకాలు వద్దు. అప్పులు తీర్చే అసలైన మార్గాలు. డెట్ ఫ్రీ లైఫ్. అప్పుల ఊబి నుండి బయటపడండి ఇలా. నమస్కారం. చాలామంది అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు. కొందరు గ్రహదోషాలనో ఇంకేదో మూఢనమ్మకాలనో నమ్మి పూజలు తాయత్తుల చుట్టూ తిరుగుతుంటారు. కాని గుర్తుంచుకోండి, అప్పు అనేది ఒక ఆర్థిక సమస్య. దానికి పరిష్కారం కూడా ఆర్థిక క్రమశిక్షణలోనే ఉంటుంది, కాని మూఢనమ్మకాల్లో కాదు. ఈరోజు ఈ వీడియోలో అప్పుల నుండి బయటపడటానికి 5 ప్రాక్టికల్ మార్గాలను తెలుసుకుందాం. 2. అప్పులను అంగీకరించండి. మొదట మీకు ఎంత అప్పు ఉందో ఒక డైరీలో రాయండి. ఎవరికి ఎంత ఇవ్వాలి, వడ్డీ ఎంత అనేది స్పష్టంగా తెలుసుకోండి. సమస్యను చూసి భయపడి పారిపోవడం కంటే దాన్ని ఎదుర్కోవడం మొదలుపెడితేనే సగం భయం పోతుంది. 3. ఖర్చులపై నియంత్రణ. అప్పులు తీరాలంటే మీ ఆదాయం పెరగాలి లేదా ఖర్చులు తగ్గాలి. అనవసరమైన విలాసాలు, బయట తిండి, షోకులు తగ్గించుకోండి. అవసరంకీ కోరికకీ మధ్య ఉన్న తేడాని గుర్తించండి. వద్ద వివరించినట్లుగా చిన్న చిన్న పొదుపులే పెద్ద అప్పులను తీర్చడానికి పునాది అవుతాయి. 4. డెట్ స్నోబాల్ పద్ధతి. అన్నింటికంటే చిన్న అప్పును ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి. అది తీరినప్పుడు మీకొక రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ తర్వాత పెద్ద అప్పులవైపు వెళ్ళండి. మూఢనమ్మకాలను నమ్మి సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయాన్ని అదనపు ఆదాయం సంపాదించే మార్గాలవైపు మళ్లించండి. 5. మానసిక దృఢత్వం. అప్పుల్లో ఉన్నప్పుడు సమాజం నుండి ఒత్తిడి ఉంటుంది, కాని ఆత్మహత్య వంటి ఆలోచనలు చేయకండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టపడి పనిచేసే గుణం, నిజాయితీ ఉంటే పోగొట్టుకున్న చోటే తిరిగి సంపాదించుకోవచ్చు. దేవుడిపై భక్తి ఉండాలి కాని మూఢనమ్మకాలతో మోసపోకూడదు. 6. ముగింపు. అప్పు తీరడమనేది ఒక రాత్రిలో జరిగే మాయ కాదు, అది ఒక ప్రయాణం. క్రమశిక్షణ, ఓర్పు ఉంటే మీరు ఖచ్చితంగా అప్పుల నుండి విముక్తులవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. జై హింద్.